మనలను నడిపించు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము మన జీవిత సాక్ష్యము యొక్క అంతరార్థము. దీని ధ్యానార్థమై మన పరిశుద్ధ గ్రంథమునందలి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా మన జీవిత సాక్ష్యము ఏమై ఉన్నది? క్రీస్తు రక్తము అనే క్రయధనము ద్వారా మనము విమోచించబడి ఉన్నాము అనునదియే. మన సాక్ష్యము యొక్క అంతరార్థము ఏమిటి? నీవు గాని నేను గాని మన సాక్ష్యమును ఇతరులతో పంచుకొనుచున్నప్పుడు మనమేమి చేయుచున్నాము? దేవుడు మన జీవితములో చేసిన కార్యములను ప్రకటించుచున్నాము. ఒక సాక్ష్యము అనగా మనము ఈ విశ్వాస జీవితములోనికి ఏ విధముగా నడిపించబడి ఉన్నాము అనునదియే. క్రైస్తవునిగా ప్రతి ఒక్కరికి వారి జీవితముల ద్వారా ఒక సాక్ష్యము ఉండును. కొందరి జీవితములలో ఆశ్చర్యము కలిగించు విధముగా వారు తమ యొక్క సాక్ష్యములను కలిగియుందురు. అనగా తాము మత్తు పదార్థముల బానిసత్వము నుండి, వేశ్యా సాంగత్యము నుండి, నేర చరిత్ర నుండి ఏ విధముగా విడిపించబడి దేవుని సంధించియున్నాము అని ఒక గొప్ప సాక్ష్యములను కలిగియుండి తమ సాక్ష్యముల ద్వారా ఇతరులను ప్రభావితము చేయగలరు. మరికొందరు అంతగా ఇతరులను ప్రభావితము చేసే సాక్ష్యములు లేనప్పటికీ వారు ఒక విధముగా సాక్ష్యమును కలిగియుందురు. ఏది ఏమైనప్పటికీ నీ నా సాక్ష్యము అనునది మనము దేవునికి ఏమి చేసి ఉన్నాము అను విషయము కాదు, కాని దేవుడు నిన్ను రక్షించు నిమిత్తము నీ జీవితములో ఏమి చేసి ఉన్నాడు అని ప్రకటించుటయే. కాబట్టి నేను దేవునికి అలా చేశాను, ఇలా చేశాను అని ప్రకటించుట కాదు, కాని అద్వితీయ కుమారునిగా ఆ ప్రభువు ఆ కల్వారి శిలువలో నేను చేసిన పాపముల నిమిత్తము రక్తము చిందించి ఆ క్రయధనముతో నన్ను కొనియున్నారు అని ప్రకటించుటయే. ఒక జీవము గల సాక్ష్యము దేవుడు మన జీవితములలో పూర్ణపరిచిన కార్యములను ఎత్తిపెట్టును. ప్రియమైన వారలారా, మనము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమును గమనించినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని చదువుచున్నాము. ఈ లోకములో అర్హతే లేని మనలను పలు విధములైన పాపములచే పట్టబడియున్న మనలను రక్షించు నిమిత్తము క్రీస్తు తన మహిమను వీడి రిక్తునిగా ఈ లోకమునకు వచ్చి కల్వారి రక్తమును చిందించి ఉన్నారు. ఈ దివ్యమైన సాక్ష్యమునే రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్నారు. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనలో చాలా మందిమి దేవుడు నన్ను అలా హెచ్చించాడు, ఇలా హెచ్చించాడు అని మనకు ఇచ్చిన వసతులను గూర్చి సాక్ష్యమిచ్చుదురు. ఇందులో తప్పు లేదు, అది మంచిదే. దేవుని కృప, దయా, కనికరములను బట్టి మాత్రమే మనము హెచ్చించబడదుము. అయితే ప్రభువు ఇటువంటి సాక్ష్యముల కంటే మనము ఆయనను ఎంతగా ప్రేమించుచున్నాము మరియు ఆయన మనలను ఎంతగా ప్రేమించుచున్నారు అను విషయములను ఇతరులకు ఎంత మందితో మన సాక్ష్యమును పంచుకొనుచున్నామని ఆశపడుచున్నారు. మనం అనుభవించిన కొరతలను బట్టి ఏ విధముగా మన ఆత్మీయ స్థితిని మార్చుకొని ఉన్నామని అటువంటి సాక్ష్యమును ఇతరులతో పంచుకొనవలెనని ప్రభువు వాంఛించుచున్నారు. చాలా మంది జనులు యేసు ప్రభువును నమ్ముకొనినచో మా కష్టాలు తీరిపోతాయి అని భ్రమతో ప్రభువు యొద్దకు వచ్చెదరు. మరికొంతమంది, అమ్మో, నేను బాప్తీసం ఎప్పుడైతే తీసుకొని ఉన్నానో అప్పటి నుండి నా జీవితములో శ్రమలు, కన్నీరు, కరువులే కాని ఏ సాక్ష్యము లేదు అను విషయములను చెప్పుదురు. క్రైస్తవ జీవితము ఆ విధముగా ఉండదు ప్రియులారా. మనము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనమును గమనించినట్లయితే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని చదువుచున్నాము. కాబట్టి ఆయన ఉద్దేశ్యములు మన జీవితంలో నెరవేర్చబడి దాని ద్వారా ఆయన నామము
మాత్రము మహిమపరచబడి మనము ఆయన నిమిత్తము ఒక గొప్ప సాక్ష్యము కలిగి ఉండవలెనని ప్రభువు యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. కాబట్టి దానికి తగిన శ్రమల నిమిత్తమై మనము సంసిద్ధముగా ఉండవలెను. యోబు జీవితమును గమనించినట్లయితే మొదట అతను అన్నిటిలోనూ అత్యధికమైన ఆశీర్వాదములు కలిగి ఉండెను. కాని ఒక్క దినములోనే అన్నిటినీ పోగొట్టుకొనెను. అతని భార్య సైతం దేవుని దూషించి మరణము కమ్మని చెప్పెను. ఆ సమయములో అతని చేరదీసిన వారు కాని హక్కున చేర్చుకొని ఓదార్చువారు కాని లేరు. అయినప్పటికీ దేవుని దూషించక యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని తండ్రిని స్తుతించుటలో తన సాక్ష్యమును కోల్పోలేదు. అవును ప్రియులారా, మన జీవితములో కలుగు శ్రమలను బట్టియే మనమొక గొప్ప సాక్ష్యమును కలిగి ఉందుము. నీవు ఎంతగా శ్రమలను అనుభవించుచున్నావో అంత ఘనముగా నీ జీవిత సాక్ష్యము దేవుని నామ మహిమార్థమై అనేకులకు ఆశీర్వాద కారణముగా మార్చబడునని జ్ఞాపకముంచుకొనుము. నీ జీవితములో సంభవించు సంఘటనలను బట్టియు అనుభవించు శ్రమలను బట్టియు నీవు ప్రేమించుచున్నవారు నిన్ను ప్రేమించువారు సైతం నిన్ను విడిచిపెట్టుదురనియు ఆ సమయములో దేవుడు మాత్రమే నిన్ను హక్కున చేర్చుకొని ప్రేమించి నిన్ను విడనాడని వాడిగా ఉండి ఉన్నారని గ్రహించగలుగుదువు. ప్రియమైన దేవుని బిడ్డ, తిరిగి యోబు ఎప్పుడైతే ఆశీర్వదించబడి ఉన్నాడో అంతటా అందరూ తిరిగి అతని యొద్దకు చేరి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరని జ్ఞాపకముంచుకొనుము. నేడు నీవు వెళ్ళుచున్న కన్నీటి మార్గములలో, ప్రభువా నీవు ఎక్కడ ఉన్నావు ప్రభువా, నా జీవితములలో ఎందుకు ఈ విధముగా జరుగుచున్నది, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా, నీకు ప్రియమైన జీవితమును చేయుచు నిన్ను గనపరచుచున్నాను కదా అని నీలో నీవు గుండె బ్రద్దలగునట్లుగా కన్నీరు విడిచుచున్నావా? ప్రభువు నీతోనే మాట్లాడుచున్నాడు. నిన్ను ఆయన కృపతో నింపి ఆయన నామ మహిమార్థమై ఒక గొప్ప సాక్ష్యముగా నిన్ను అనేక జనుల ముందు నిలవబెట్టవలననియే ప్రభువు నీ జీవితములో శ్రమలను అనుమతించుచున్నారు. నాకు ఈ జీవితము ఇంక వద్దు ప్రభువా అని అనుకొనుచున్న నిన్ను నీ యొక్క జీవిత సాక్ష్యము ద్వారా ఆయన యొక్క ప్రణాళిక అనేక జనులకు కనబరచగోరుచున్నాడని జ్ఞాపకముంచుకొనుము. మనము అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమును గమనించినట్లయితే, ఆయన కుమారుడై యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అంతటి ప్రభువే శ్రమల మార్గంలో వెళ్ళుటను బట్టి అనేకులకు రక్షణ లభించి ఉన్నదని మనము గ్రహించవలెను. శ్రమల ద్వారా మనము ఇంకను విధేయతను నేర్చుకొనుచు ఆయన నిమిత్తము మాత్రమే జీవించుటకు ప్రయాసపడి ఒక గొప్ప సాక్ష్యమును కలిగియుందుము. అదే అంతరార్థమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, అపోస్తులుడైన పౌలు వలె ధైర్యము కలిగియుండి దేవుని నిమిత్తమైన నీవు పడుచున్న ప్రయాస వ్యర్థము కాదనియు, ఈ చులకని శ్రమలు ఆయన ఇచ్చు మహిమ ముందు ఎన్నదగినవి కావనియు గ్రహించి ఒక గొప్ప సాక్ష్యము కలుగుటకే నా జీవితములలో సమస్తమును ప్రభువు యొక్క ప్రణాళిక చప్పున కలుగుచున్నదని విశ్వసించి గ్రహించి ప్రభువునందు సంతోషించుము. ఆ విధముగా మనందరి జీవితములు ఒక గొప్ప సాక్ష్యముగా మార్చబడుటకు ఆ ప్రభువే సహాయము చేయుదురుగాక. మన జీవిత సాక్ష్యమును ఈ లోకములో కాపాడుకొని ఆ మధ్యాకాశములో ఆయనను ఎదుర్కొనుటకు ప్రభువే తగిన కృపను దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. జాలినా ప్రియ యేసయ్యా, ఇంతగా నన్ను కరుణించితివి. ఎంతటి జాలినా ప్రియ యేసయ్యా, ఇంతగా నన్ను కరుణించితివి. ఎన్నికలేని నన్ను నీవు ఏర్పరచితివి ప్రభు నీ మహిమకై. ఎన్నికలేని నన్ను నీవు ఏర్పరచితివి ప్రభు నీ మహిమకై.
స్వరము మధురం, నా యేసు విడువకు నాకెవరున్నారు? నీ ప్రేమ మాధుర్యం స్వరము మధురం, నా యేసు విడువకు నాకెవరున్నారు? ప్రేమించి ఆదరించే దిక్కే లేదు, ఒంటరినయ్యా నా శరణము నీవే. ప్రేమించి ఆదరించే దిక్కే లేదు, ఒంటరినయ్యా నా శరణము నీవే. ఎంతటి జాలి నా ప్రియ యేసయ్యా, ఇంతగా నన్ను కరుణించితివి. ఎంతటి జాలి నా ప్రియ యేసయ్యా, ఇంతగా నన్ను కరుణించితివి. ఎన్నికలేని నన్ను నీవు ఏర్పరచితివి ప్రభు నీ మహిమకై. ఎన్నికలేని నన్ను నీవు ఏర్పరచితివి ప్రభు నీ మహిమకై. నా పాప భారమును సిలువలో మోసి, నా శాప రోగములు తొలగించితివే. నా పాప భారమును సిలువలో మోసి, నా శాప రోగములు తొలగించితివే. రక్తము వలె ఎర్రని నా పాపములు హిమము కంటే తెల్లగా మార్చితివే. రక్తము వలె ఎర్రని నా పాపములు హిమము కంటే తెల్లగా మార్చితివే. ఎంతటి జాలి నా ప్రియ యేసయ్యా, ఇంతగా నన్ను కరుణించితివి. ఎంతటి జాలి నా ప్రియ యేసయ్యా, ఇంతగా నన్ను కరుణించితివి. ఎన్నికలేని నన్ను నీవు ఏర్పరచితివి ప్రభు నీ మహిమకై. ఎన్నికలేని నన్ను నీవు ఏర్పరచితివి ప్రభు నీ మహిమకై. తల్లి తండ్రి బంధు మిత్రుల ప్రేమ అంతయు మాయేగా క్షణభంగురమే. తల్లి తండ్రి బంధు మిత్రుల ప్రేమ అంతయు మాయేగా క్షణభంగురమే. క్షణమైన నీవు ఎడపాయక నన్ను అంతము వరకు నడిపే దేవుడవు. క్షణమైన నీవు ఎడపాయక నన్ను అంతము వరకు నడిపే దేవుడవు. ఎంతటి జాలి నా ప్రియ యేసయ్యా, ఇంతగా నన్ను కరుణించితివి. ఎంతటి జాలి నా ప్రియ యేసయ్యా, ఇంతగా నన్ను కరుణించితివి. ఎన్నికలేని నన్ను నీవు ఏర్పరచితివి ప్రభు నీ మహిమకై. ఎన్నికలేని నన్ను నీవు ఏర్పరచితివి ప్రభు నీ మహిమకై.
ఎంతటి జాలి నా ప్రియ యేసయ్యా, ఇంతగా నన్ను కరుణించితివి. ఎన్నికలేని నన్ను నీవు ఏర్పరచితివి ప్రభు నీ మహిమకై. ఎన్నికలేని నన్ను నీవు ఏర్పరచితివి ప్రభు నీ మహిమకై. మహిమా స్వరూపుడా నా యేసయ్యా, మహిమాతో మేఘముపై వచ్చు వేళ. మహిమా స్వరూపుడా నా యేసయ్యా, మహిమాతో మేఘముపై వచ్చు వేళ. దీనుడైన నన్ను మరువకుమయ్యా, దాసుని కృపతో రూపాంతరపరచుమయ్యా.